2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. చాలా మందికి ఇంట్లో ఫ్యాన్ తిరగడం, బల్బు వెలగడం, టీవీ పనిచేయడం తెలుసు. కానీ అసలు కరెంట్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. కరెంట్ అంటే వైర్లలో చిన్న చిన్న ఎలక్ట్రాన్లు ప్రవహించడం. ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహమే ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఒక ఉదాహరణతో చెప్పాలంటే, నీటి పైప్లో నీరు ఎలా ప్రవహిస్తుందో అలాగే వైర్లలో ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. ఇక్కడ నీటి ప్రవాహం ఈజ్ ఈక్వల్ టు కరెంట్, ఇక పైప్ ఈజ్ ఈక్వల్ టు వైర్. నీటిని పంపే మోటార్ ఈజ్ ఈక్వల్ టు బ్యాటరీ లేదా పవర్ సోర్స్. అంటే ఎలక్ట్రాన్లు కదలడం ప్రారంభమైతే కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఈ ఎలక్ట్రాన్లు ఎందుకు కదులుతాయి? దానికి కారణం వోల్టేజ్. వోల్టేజ్ అనేది ఎలక్ట్రాన్లను ముందుకు నెట్టే శక్తి. ఉదాహరణకు బ్యాటరీలో లోపల జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల వోల్టేజ్ తయారవుతుంది. ఈ వోల్టేజ్ ఎలక్ట్రాన్లను వైర్ ద్వారా నెట్టుతుంది. దాంతో బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, మొబైల్ ఛార్జ్ అవుతుంది, ఏసీ పనిచేస్తుంది. ఇక మన ఇళ్లకు వచ్చే కరెంటు ఎలా తయారవుతుందో తెలుసా? పవర్ స్టేషన్లో పెద్ద పెద్ద జనరేటర్లు ఉంటాయి. నీరు, ఆవిరి, గాలి లేదా టర్బైన్ సహాయంతో ఆ జనరేటర్లు తిరుగుతాయి. జనరేటర్లో ఉండే అయస్కాంతాలు మరియు కాపర్ కాయిల్స్ కదలడంతో ఎలక్ట్రిక్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఈ విద్యుత్ భారీ వైర్ల ద్వారా మన ఇళ్లకు చేరుతుంది. కరెంట్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది డీసీ, డైరెక్ట్ కరెంట్. ఇది ఒకే దిశలో ప్రవహిస్తుంది, ఉదాహరణకు బ్యాటరీ. ఇక రెండవది ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది దిశను మారుస్తూ ప్రవహిస్తుంది. మన ఇళ్లలో వాడేది ఇదే. ఇక కరెంటును యాంపియర్ అనే యూనిట్తో కొలుస్తారు. దాని గుర్తు ఏ. చివరిగా సింపుల్గా చెప్పాలంటే, వోల్టేజ్ కారణంగా వైర్లలో ఎలక్ట్రాన్లు ప్రవహించడాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు.